హాయ్ గైస్, మీలో ఎంతమందికి శ్రీ చింతామణి గణపతి టెంపుల్ తెలుసు? ఇది సిరిసిపల్లి దగ్గరలో లంకిల్పాలెంకి సిరిసిపల్లికి మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ రీసెంట్ గా ఫేమస్ అయింది అని విన్నాను. స్టార్టింగ్ లో వెళ్ళగానే గణపతి వనం మీకు కనిపిస్తుంది, చాలా విగ్రహాలు కనిపిస్తాయి. అండ్ ఆ కింద విఘ్నేశ్వరుడి గురించి విశిష్టత అనేది కూడా మనకు ఉంటుంది, మనం చదువుకోవచ్చు. మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి సో కొంచెం చీకట్ గా క్లోజింగ్ టైం కి వెళ్ళాము. మీలో ఎంతమందికి తెలుసు ఎవ్రీ సండే ఇక్కడ ఫ్రీగా వనభోజనాలు పెడతారు? ఏంటి అంటే ఈ టెంపుల్ లో ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని భరతనాట్యం, వాళ్ళని కరాటే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఫ్రీగా నేర్పిస్తారు. టెంపుల్ గురించి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. టెంపుల్లో మనకున్న రాసులు, చెట్లు అంటే మొక్కల్ని చూడొచ్చు. లైక్ మేషరాశికి ఒక చెట్టు, ఆ కింద వాటి గురించి వర్ణించబడుతుంది. అండ్ మళ్ళీ సింహరాశి, తులారాశి ఇలా రాసులు వాళ్ళే చెట్లు కూడా ఉంటాయి. అండ్ నేను ఈ క్లిప్ తీయలేదు, చీకట్లో నాకు మొక్కలు కూడా కనిపిస్తాయి. టెంపుల్లో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న పంతులందరూ కూడా ఒరిస్సా నుంచి ఇక్కడ విఘ్నేశ్వరుని పూజించడానికి ఒరిస్సా నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. టెంపుల్లో మేము రుద్రాక్ష చెట్లు కూడా చూసాము. బేసిక్గా వచ్చేస్తుంటే పంతులు గారే మాకు అందించారనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.